ఎలా వచ్చిన డబ్బు అలాగే పోతుంది, కానీ నేను మాత్రం అలా పోనివ్వను అంటూ ఒక ఫ్యామిలీ కన్ఫ్యూజన్ స్కిట్స్ తో మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుత్ రమేష్ టీమ్. ఏమండి వైఫ్ అంటే మీ దృష్టిలో అసలు అర్థం ఏంటండి? W అంటే వాట్సాప్, I అంటే ఇన్స్టాగ్రామ్, F అంటే ఫేస్బుక్, E అంటే ఈమెయిల్. ఇన్ని యాప్లు వైఫ్ లో ఉన్నా ఏ ఒక్క మొగుడు కూడా పెళ్ళంతో చాట్ చేయడు. మరి నాకేంటండి అంతమంది మెసేజ్ చేస్తున్నారు? ఇంతకు పిల్లలేరి పాపా నా పిల్లలండి, నా పిల్లలు వీళ్ళు నిజంగా నా పిల్లలే. అవునండి మీ పిల్లలే. అంటే చూసి చెప్పే మీ పద లోపలికి వెళ్దాం. ఆయన అలా కామెడీ చేస్తారు, నమ్మకండి. నా పోలికే మీ పోలిక నా తెలుసు. అలసిపోయానే. అంత గసబోస్తే లోపల ఫోన్ ఎందుకు మాట్లాడారండి? రాంగ్ కాలే. రాంగ్ కాల్ ఎవరైనా గంట సేపు మాట్లాడతారా? అంటే ఇది రాంగ్ నెంబర్ అని చెప్పడానికి గంట పట్టింది. అయ్యో రామా, ఈ రోజు అంటే ఓకే, నిన్న మొన్న గంటలు గంటలు మాట్లాడారు కదండి. కస్టమర్ కేర్ నుంచి కాలే. కస్టమర్ కేర్ ఎవరైనా అంతసేపు మాట్లాడతారా? అంటే ఈ వయసులో అమ్మాయి ఎవరు చేయరు కదా, అమ్మాయి ఫోన్ చేసేసరికి ఒక గంట ఎక్స్ట్రా అయింది అంతే. కక్కుర్తి. రేపు పక్కింటోళ్ళు ఇంటికి వస్తున్నారంట భోజనానికి. ఇన్సిడెంట్ చేపించుకొని రమ్మను. అంటే నా వంటలు అంత చెండాలంగా ఉంటాయా? రోజు నేను వండితే తినట్లేదా మీరు? నీ గుండె మీద చేసుకొని చెప్పు. పండేది ఎవరే? నేను కదా. తినేది ఎవరే? నువ్వు కదా. ఏమండి, ప్రపంచంలో 90% మొగాళ్ళు వండితే వీళ్ళు తింటారు. బోళ్ళు తోమేది మేము, ఇల్లు ఉడిచేది మేము, వంట చేసేది మేము, కష్టపడేది మేము, ఫలితం పొందేది. అయినా నేను అడిగిన ఇంత చిన్న ప్రశ్నకి ఇంత బీపీ దేనికి నీకు? బీపీ అంటే అర్థం తెలుసా నీకు? ఏమిటో? బీపీ భార్య పెట్టే ప్రెషర్. ఇవన్నీ బాగానే చెప్పారు గానీ ఏవండి, నిన్నట్లుండి మీరు 40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతారండి? జైల్లో ఉండేవాడు. దేనికండి? నిన్ను గంట కట్టిన నాకు మీ అయ్యని చంపేసి ఇప్పటికి జైల్లో ఉండేవాడు. అయినా కానీ మీకు విషయం చెప్పడం మర్చిపోయానండి. పక్కింటి సరోజ ఉంది కదా, వాళ్ళ ఆయన క్యాంపుకి వెళ్ళాడంట. పాపం ఒక్కతే ఉండలేక రాత్రి ఇంటికి వచ్చి పడుకుంటానందండి. అయ్యయ్యో, ఉందే ఒక బెడ్, ముగ్గురికి ఎట్లా? నువ్వు కింద పడుకో. అదే నేను సోఫాలో పడుకుంటా, ఆమెను మాత్రం బెడ్ మీద పడుకోబెడదాం అంటున్నా. ప్రతిదానికి ఆవేశమే ఈ వయసులో కూడా. పదయాత్రలకి ముసలోడికి దసరా పండుగ కావాలన్నా యాత్రలకు వెళ్లే ముందు మనవరా కలిసి వెళ్దాందా? పద. ఏరా మనవడా, వచ్చాడ్రే, బాగున్నారా? ఇంతకు ఎటు వెళ్తున్నారు మీరు? విహారయాత్రలకి. విహారయాత్రల కంటే ఎక్కడికి? గోవా. ఈ ఏజ్ లో గోవాకి వెళ్ళి ఏం చేస్తారా? ఇసుక చల్లుకుంటాం. నీ వయసులో ఉన్నప్పుడు కష్టపడ్డా, ఈ వయసులో ఎంజాయ్ చేస్తా. మరి మాకన్నా డబ్బులు ఇస్తే మేము ఎంజాయ్ చేస్తాం కదా. నేను చచ్చిపోయే వరకు నీకు చిల్లి గవ్వయ్యా. గోవాకి వెళ్దాం. పదండి. ఏంటోనండి నా బాధ. ఇంకేరు సార్? ఎవరు సార్? మీ తాత నానమ్మ గోవర్ధలు కొట్టుకుపోయారు. గోవర్ధలు కొట్టుకుపోయారా? ఆస్తి నాకు ఇవ్వకుండా. ఓ మై గాడ్. వెంకీ గారు బాధపడకండి సార్, వాళ్ళ గోవా ప్రభుత్వం 20 లక్షలు చెక్ ఇచ్చిందండి. థ్యాంక్ యూ సార్. బట్ ఒక కండిషన్. ఏంటి సార్? 15 రోజుల్లోపు మీ నానమ్మ తాత తిరిగి వచ్చారనుకో, ఆ చెక్కు మాకు ఇవ్వాలి. ఒకవేళ రాకపోతే మీకు చెక్కు. ఓకే సార్, వెళ్ళండి సార్. అంటే 15 రోజుల వరకు వాళ్ళు రారు. ఆయన ఎలా వస్తారండి? వరదల్లో కొట్టుకుపోయిన వాళ్ళకి ఈత కూడా రాదు. హరిత, ఏమండి ఏంటండి, ఏమైంది? మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటండి? మా నానమ్మ తాతయ్య గోవాలో దొరికిపోయారా? దొరికిపోవడం కాదే, గోవా వరదల్లో ఏం పాడుపారండి. చెప్పేది మొత్తం వినే. ఏంటండి? గోవర్ధలో కొట్టుకుపోయారంట. మనకి ఆస్తి కూడా ఇవ్వకుండా అప్పుడే చచ్చిపోయారా? ఏం పర్లేదే, అక్కడ ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చింది. కానీ 15 రోజుల వరకు వాళ్ళు బతుకుతే మాత్రం మనకి డబ్బులు రావు. అరే వాళ్ళు బతుకోద్దని ప్రార్థన చేద్దాం పట్రా. దేవుడా, వాళ్ళు రాకూడదు ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. అంటే వెంకీ గారు ఏంటంటే ప్రార్థన చేస్తున్నారేంటి? అది మా తాత మా నాయనమ్మ గోవా వరదలో చచ్చిపోయారు. సచ్చింది మా తాత అయితే మీ ఓవర్ యాక్సిడెంట్ రా. మూసుకొని అడుగు పో.
దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే దయ్యం, తాత మీరు- ఏయ్, దయ్యమేంట్రా బతుకుంటేను. మరి గోవా వరదల్లో మీరు కొట్టుకోపోలేదా? అవును, గోవా వరదలు పొద్దున వచ్చాయి, మేము సాయంత్రం దిగాం. సాయంత్రం దిగారా? వస్తే ఇప్పుడు వీళ్ళు బతకారని తెలిసి మనకి 25 లక్షలు రావే. 15 రోజులు వాళ్ళు బయటకు రాకుండా కాపాడాలి. ఇదిగో తాత, ఈ గోవాలో ఉన్న వాళ్ళందరికీ అనే ఒక వ్యాధి వచ్చిందంట. 1 వీక్ రాకు లోపల మరి. అమ్మా 15 రోజులు అంటే కాపాడు. తాతతో ఆడుకోపోండి. ఎక్కడ ధైర్యం ఉంటే మళ్ళీ ఒకసారి చెప్పండి, అదే సేమ్ రావాలి. అది నోరు తిరగని రోగం మేడం. వెంకీ గారు ప్రతి ఒక్కడు వచ్చి మాతా చచ్చిపోతే వాళ్ళకేంటండి? అస్తమానం వెంకీ గారిని ఈ విషయం గుర్తు బాధ పెడుతున్నానండి. సారీ చెప్పేసి వచ్చేస్తాను. అయ్యో సారీ అండి, ఈ విషయం అస్తమానం మీకు గుర్తు చేసి బాధపడుతున్నానండి. నాకేం గుర్తు చేసావయ్యా నువ్వు? అది మీ తాతయ్య గారు చనిపోయారు కదండి. నా తాత ఎప్పుడో చచ్చిపోయాడు, నేనే ఏడవలే, నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? మీ తాతయ్య గారు ఇప్పుడు చచ్చిపోవటం ఏంటి? బాబీ సూపర్. చెప్పరా వీడు? అదే ఏమైందిరా? మీ తాతయ్య గారు దెయ్యం ఎక్కడెక్కడ తిరుగుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నారా? మా తాత ఎలాంటోడు తెలుసా? మా తాతరా పో లోపలికి. వెంకీ గారు, వెంకీ గారు, ఎవరు కావాలి మీకు? వెంకీ గారు కావాలి. బయటికి వెళ్ళారు, చెప్పండి, పర్లేదు. సార్ మన వెంకీ లేడా సార్? వాళ్ళ నాన్నమ్మ తాతయ్య గోవాలో చనిపోయారు సార్. వాళ్ళకి గోవా ప్రభుత్వం 25 లక్షల క్యాష్. మరి నేను చూసుకుంటా, మీరు Thank you. వెళ్ళిపోండి. చూసిన వాడే మనం చచ్చిపోయిన వాడిని 20 లక్షలు తీసుకుని ఎంజాయ్ చేద్దాం అంటే డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. లోపల పదండి. లోపలికి కాదు, చెప్తా పద. పదండి. సార్ హరిత 25 లక్షలు ఇటు 25 లక్షలు ఏంటండి? నాకు వచ్చినట్టు మెసేజ్ వచ్చిందే. నాకు ఎవరు ఇవ్వలేదండి. ఎవరు ఇవ్వలేదా? నానమ్మ తాతయ్య ఏరి? వాళ్ళు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు. కనిపించట్లేదా? హలో తాత ఎక్కడ్రా? రే బ్యాంకాక్ ఎట్లా వెళ్ళావురా? డబ్బులు ఎక్కడి? మీరు డ్రామా ఆడి నా డబ్బులు మాకు వచ్చినాయిరా. రే మళ్ళీ ఎప్పుడు వస్తావురా? అరే నేను మసాజ్ లో బిజీగా ఉన్నా, పెట్టే. అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? నాకు చాలా బాగా అనిపించింది. రమేష్, వెంకీ మంచి ట్విస్ట్లు ఉన్నది ఎన్నుకున్నారు. లాస్ట్ ట్విస్ట్ ఇచ్చారు. వెరీ గుడ్, చాలా బాగా. ఇంద్రజ మ్యామ్, వెంకీ గారు అండ్ రమేష్ గారు స్టేజ్ మీదే ఒక మినీ సినిమా చూపించారు. సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. థరోలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ మంకీ అండ్ తాగుత్ రమేష్.